హాయ్. ఒక 7 to 10 years బ్యాక్ ఎలా ఉండేది తెలుసా? అంటే ఒక ఎంగేజ్మెంట్ కుదిరినా లేకపోతే పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి గానీ అబ్బాయి గానీ క్లినిక్ దాకా వచ్చి లైక్ ఫ్రంట్ టీత్ లో స్పేసింగ్ ఉంది, కరెక్ట్ చేసుకోవాలి, అంటే పెళ్లి కుదిరింది కాబట్టి, లేకపోతే క్యాల్కులస్ పాచ్ చేరుంది, లేకపోతే పసుపుగా ఉన్నాయి, దాన్ని టీత్ వైట్నింగ్ చేసుకోవాలి, ఇట్లాగా వచ్చి అడిగేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా? పిల్లల పేరెంట్స్ లైక్ మా బాబుకి పెళ్లి కుదిరింది, లేకపోతే మా పాపకి పెళ్లి కుదిరింది, ఇంకా 3 months ఉంది, 6 months ఉంది, అది కూడా టైం స్పాన్ ఇస్తున్నారు. పళ్ళు కట్టించుకోవటము లేకపోతే తీయించుకోవటం కాకుండా వాళ్ళ టీత్ స్మైల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే అందంగా కనిపించేదానికి వస్తున్నారు అనమాట. అది చాలా సూపర్ గా ఉంది. దాంట్లో లైక్ మాకు స్పేసింగ్ ఉంది, ఇప్పుడు ఆలైనర్స్ అట్లాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చా ఈ ఏజ్ లో, లేకపోతే మినిట్స్ పెట్టించుకోవచ్చా స్మైల్ ఎన్హాన్సింగ్ కి, లేదంటే టీత్ వైట్నింగ్ చేసుకోవచ్చా, ఇలాగా అడుగుతున్నారు. ఏ ఏజ్ గ్రూప్ లో అయినా కూడా 50, 60, 70 ఏళ్ళప్పుడు కూడా లైక్ ఇప్పుడున్న టెక్నాలజీతో బ్రహ్మాండంగా అంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్మైల్. డాక్టర్ జి కొండారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్.